హాయ్, నేను మీ రజని. ఈరోజు గోరుచిక్కుడు కర్రీ అయితే చేశాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకొని, ఆయిల్ వేడైనాక ఇందులో తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని మగ్గనివ్వాలి కాసేపు. ముందుగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉల్లిపాయలు మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది కాస్త ఉడికినాక ఉడకపెట్టిన గోరుచిక్కుడు ముక్కలు అయితే వేసుకున్నాను. అందరికీ ఇది తెలిసిన కర్రీ, నాకైతే చాలా ఇష్టమైన కర్రీ ఇది ఉడుకుతూ ఉండగా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఉడుకుతున్నప్పుడు ముక్కలు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను, చూసుకొని కొంచెం వేసుకోవాలి. తరువాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. ఈ కర్రీ అంతా అయిపోయినా కొంచెం పాలు పోసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, కానీ నేనైతే పాలు అయితే పోయలేదు. తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. ఇది కొంచెం మగ్గినాక గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే పోసాను. కొంచెం ఈ కర్రీ అయితే ఉడికింది. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఉడికినాక కొంచెం మసాలా అయితే వేసుకున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.